1వ కీర్తన తర్వాత మొదటి 3 వచనాలు చదువుకోండి. అక్కడ ఒక చెట్టు నాటబడింది, ఆ తర్వాత ఆ చెట్టు పెరిగింది, ఆ తర్వాత చెట్టు ఫలాన్ని తీసుకుని వచ్చింది. ఇక్కడ కూడా ద్రాక్షావల్లిలో తీగలు అంటగట్టబడి ఉంటే ఆ ద్రాక్షావల్లి ద్వారా తీగలు ఫలిస్తాయి అండ్ ఆ ఫలం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది అని ప్రభు చెప్పాడు. సో సింపుల్ మెసేజ్ ఏంటంటే, ఎవడైనా క్రిస్టియన్ అయితే వాడు క్రైస్ట్ లైక్ ఫ్రూట్ ని లోకం ముందు పెట్టగలగాలి, లేకపోతే మన క్రిస్టియానిటీ వేస్ట్. మీరు రాసుకొని తర్వాత చదువుకోండి, నేను వాటిని ఇప్పుడు చదవట్లేదు. 3 రకాల ఫలము మన లైఫ్ లో ఉండాలని బైబిల్ న్యూ టెస్టిమెంట్ మనకు చెప్తోంది. ఒకటి ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసుకు తగిన ఫలము. మత్తయి 3వ అధ్యాయం 8వ వచనం, లూకా 3వ అధ్యాయం 8వ వచనం 10 నుండి 14 వచనాల వరకు. మాథ్యూ 3:8, లూక్ 3:8, 10 through 14. ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. ఒకడు నిజంగా మారు మనసు పొందితే మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి. ఒక సుంకరి, ఫర్ ఎగ్జాంపుల్, సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, మారు మనసు పొందితే రిపెంట్ అయి బార్న్ అగైన్ అయితే అతని యొక్క ఫ్రూట్ ఏంటి? ముందు 10 రూపాయల దగ్గర 25 రూపాయలు దోచుకునేవాడు ఇప్పుడు 10 రూపాయలే. చట్టపరంగా ఎంత నియమించబడిందో అంతే తీసుకుంటాడు. వాడు ఎక్కువ ఇచ్చినా కూడా వీడు తీసుకోడు. ఇది ఫ్రూట్ అన్నమాట. చేంజ్. ఒక బిలీవర్గా నీవు మారావు అంటే నీ లైఫ్లో చేంజ్ కనపడాలి. అది కనపడకుండా నువ్వు బిలీవర్ అనుకుంటే నువ్వు డిసీవ్ అయిపోయావు, అంతేగాని నీవు బిలీవర్ కాదు. ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్ అని రోమా 6:22లో రాయబడి ఉంది. రోమన్స్ 6:22లో ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత అనేటువంటి ఫలము మనలో కలగాలి. పరిశుద్ధత అనే ఫలం కలగాలంటే నా చూపులు మరి ముందు అపవిత్రమైన వాటిని చూచి ఇష్టపడేవి, ఆకర్షించబడేవి, వాటిలో సంతోషాన్ని వెతుక్కునేవి. కానీ ఇప్పుడు అది హేయమైనటువంటి విషయంగా మారిపోయింది. వెంటనే దృష్టి మరల్చుకుంటున్నాను, పరిశుద్ధమైన వాటి వంకే చూడ్డానికి తీర్మానించుకుంటున్నాను, ప్రతినిత్యం జాగ్రత్తగా ఉంటున్నాను అని చెప్పగలిగే సాక్ష్యం. నేను ఇప్పుడు చూపుల్లో పవిత్రంగా ఉంటున్నాను, ఆలోచనల్లో పవిత్రంగా ఉంటున్నాను, కోరికల్లో పవిత్రంగా ఉంటున్నాను, ఉద్దేశాల్లో పవిత్రంగా ఉంటున్నాను, మాటల్లో పవిత్రంగా ఉంటున్నాను, చేష్టల్లో పవిత్రంగా ఉంటున్నాను అని చెప్పగలగడం. 3వది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది మనందరికీ తెలుసు. గలతీ 5:22, గలేషియన్స్ 5:22. ఆత్మ ఫలము. ఆత్మ ఫలము యేసు యొక్క లక్షణములు, ఆయనలో ఉన్నటువంటి 9 లక్షణములు, గుణములు దాంట్లో మనకు రాయబడ్డాయి. సో క్రీస్తులో నా జీవితాన్ని నేను పెట్టినప్పుడు క్రీస్తు జీవము, క్రీస్తు యొక్క సారము నా ద్వారా లోకానికి కనబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇలాంటి వారు ఆయన యొక్క స్నేహితుడు. అండ్ ఆ రకంగా నీవు ఉన్నావా అన్నది నీవు, నేనున్నానా అన్నది నేను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న.